అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ కు పొత్తు కుదిరింది. సిపిఐ ఆఫీసుకు వెళ్లిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పొత్తు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా చట్టసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు సమయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐ పార్టీకి ఇస్తామని వెల్లడించారు. సిపిఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించమన్నారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను ఓడిస్తామన్నారు సిపిఐ నారాయణ. సీట్లు ఎన్ని ఇచ్చారనేది కాదు, కేసీఆర్ నుంచి విముక్తి పొందాలని చెప్పారు. మున్గోడు నుంచి కూడా ప్రాతినిధ్యం, ఎందుకంటే మున్గోడు మీద చర్చ జరిగింది. మున్గోడు నుంచి కూడా వాళ్ళ పార్టీ ప్రతిపాదిస్తే వాళ్ళను మనం చట్టసభలకు పంపాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ నిర్ణయాలతోటి మొన్న కోదండరామ్ గారితో జరిగిన చర్చలు విజయవంతమైనవి. కోదండరామ్ గారు కూడా విశాల ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చిండ్రు. ఈరోజు కమ్యూనిస్టు సోదరులు ఈరోజు కలిసి పనిచేయాలి, పేదల తరఫున నిలబడాలి అనే ఆలోచనతోటి వారు ముందుకు వచ్చినందుకు పిసిసి అధ్యక్షుడిగా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిస్థితులు వారికి వివరించడం, విజ్ఞప్తి చేసినాం. పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి సహకరించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయాలంటే మనం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని మేము మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఆ అంగీకారం